నేను మాత్రం టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, ఖాయం రాదా అని చెప్పాను. రాదా బతికున్నాను, నేను బతికాను, కావాలంటే అడుక్కోవచ్చు. మీకు బాగా సావాసం ఉందిగా వెంకట్రావు గారు, వంగవీటి రాధా గారితో బాగా సావాసం ఉందిగా, అడుగు కావాలంటే. వంగవీటి రాధా గారి దగ్గర టోటల్ పార్టీ అందరితో చెప్పా, నాకు 2004లో టికెట్ కనుక మీకు అన్యాయం చేస్తే నేను పోటీ చేసేది ఖాయమని చెప్పా. ఆ రోజు ప్రజలు కూడా నన్ను నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పారు. అందుకే నాకు 2004లో మొదటిసారిగా 63% ఓట్లు, అంటే 90,000 పోలైతే 32,000 మెజార్టీతో గెలిచాను. నేను గెలిపించారు నన్ను. అన్యాయం జరిగినప్పుడు తిరగబడతారు. మీరేం చెప్తున్నారు? జగన్ నాకు అన్యాయం చేశాడు, మొదటిసారి ఓడిపోయిన, రెండోసారి టికెట్ ఇవ్వకుండా వంశీని చేర్చుకున్నాడు, అందుకే నేను తెలుగుదేశంలోకి వెళ్ళాను. మీరు మీటింగ్లు పెట్టారుగా. అంటే మీకు అన్యాయం జరిగితే మీరు వెళ్ళిపోతారు వేరే పార్టీలోకి. నీ వేరే పార్టీకి వెళ్తలా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పా. ఇంకోటి ఏదో బీఎస్పీ అన్నారు. నువ్వు నా కోసం, నా దగ్గరికి సలహాల కోసం రోజు తిరిగినప్పుడు, యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే గారు, నువ్వు రోజు రాజకీయాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రజల్లో మన్నలు ఎలా పొందాలని చెప్పని బందర్ R&B గెస్ట్ హౌస్ కావాలంటే వాచ్మెన్ గారు బతికే ఉన్నాడు, ఇంకా రిటైర్ అయిపోయాడు కానీ బతికే ఉన్నాడు. నాగరాజు అతని పేరు. నాగరాజు నాడు ఎన్నిసార్లు నువ్వు R&B గెస్ట్ హౌస్ నా కోసం వచ్చి కూర్చున్నావు నువ్వు? ఎన్నిసార్లు? నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి, బలరానిపేటలో చిటికిన నాయకులు నేను కూర్చుంటే అక్కడ కూడా వచ్చి మాట్లాడుకునేవాడు. ఎక్కడ పడితే లంక సూరిబాబు ఇంటికి, ఎవడింటికి రా, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళేవాడు కదా. ఆ మాటలో ఇవాళ నేను కూర్చున్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తాను. ఆ రోజు నేను కొత్తగా వచ్చేటువంటి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా చెప్తా ఉంటా, నేను 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే పార్టీ అన్యాయం చేసే, పార్టీ నాయకత్వం అన్యాయం చేసే పరిస్థితి వస్తే నేను ఇండిపెండెంట్గా డిసైడ్ అయిపోయి బీఫారం కూడా ఎందుకు తెచ్చా, బీఎస్పీ బీఫారం నేను మాటగా మీకు ఎందుకు చెప్తాను, ఆ కొత్త కుర్రోళ్ళకి ఎందుకు చెప్తా అంటే స్ఫూర్తి కోసం, ఎలా పనిచేయాలో చెప్తాను. నేను గెలిచేది ఖాయం. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యల పట్ల, రాష్ట్రంలోని ప్రజా సమస్యలు ఇండిపెండెంట్గా కంటే గళమెత్తటానికి ఏదో ఒక పార్టీ సింబల్ అయితే గళమెత్తచ్చు అని చెప్పాను. నేను అట్లా కూడా ఆలోచన చేశానని చెప్పాను. దాన్ని పట్టుకుని బీఎస్పీ టికెట్ ట్రై చేశాడు. ఏ రోజున బీఎస్పీ ఆఫీస్కి నేను వెళ్ళేనేమో, ఎవరితోనో చెప్పించుకొని, అధికారంలో ఉన్నావు కదా, ఏ రోజైనా నేను బీఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. నేను ఊత పదంగా నీకు స్ఫూర్తి కోసం నా దగ్గరికి వచ్చినటువంటి కొత్త కుర్రోళ్ళకి చెప్తా ఉంటా, అరే పార్టీ భయపడాలయా, మీరు ఏ స్థాయిలో పనిచేయాలంటే పార్టీ నిన్ను ముట్టుకుంటాకి భయపడాలి, నిన్ను మారుస్తాకి భయపడాలి. నా వార్డులో నాకు ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి లేదా మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా చెప్తా, అరే బాబు నిన్ను మార్చడానికి, నీకు టికెట్ ఆపటానికి నేను భయపడాలి, పార్టీ పోద్దని. ఆ స్థాయిలో మీరు పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాను. నాకు మరి నాతో చొరవ ఉందని చెప్పి నేను అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చానంటున్నాడు. అసలు నువ్వు మంత్రి అయిందే ఈ ఇంటికి డాబా పేరుండగా ప్లగ్లు పెట్టుకుని ఛార్జింగ్ పిన్నులు పెట్టాడు కొడాలని. నేను అప్పుడు సన్నిహితంగానే ఉండేవాళ్ళం. ఇవ్వాలంటే విభేదాలు వచ్చి మాటలు పోయినాయి, కానీ అట్టని పెట్టెల గురించి మాడితే నేను చాలా మాడాలి, నాకు చాలా పెట్టెలు రావాలి. కొడాలని అనే అతను పిన్ను పెడుతున్నాడు ఛార్జింగ్కి. అరే బాబు పిన్ను కాదురా పెట్టాల్సింది, సిగ్నల్ ఉండాలరా బాబు, ఫోన్ రావాలంటే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మంత్రి వచ్చిందో రాలేదని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇది కాదంటాడా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా, అతను మంత్రి అయింది ఇక్కడ కాదా అంటే నా ఉద్దేశం నేనేదో చేశానని కాదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రి పదవి అనౌన్స్ అయింది రాత్రి 11ంటికో ఇప్పుడు, సబ్జెక్టు కరెక్ట్ ఒక అరగంట అటు ఇటుగా. ఇక్కడ ఎందుకు ఉన్నాడు మరి? ఆయన నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గర ఒక పార్టీలో కలిసి పని చేసినప్పుడు వెళ్ళమా? ఇప్పుడు మీ మీడియా సోదరులు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఒకళ్ళు వాళ్ళు పిలవరా? ఏది పడితే అది మాట్లాడితే మనం మాట్లాడలేం కన్నా. నేను ఫౌల్ లాంగ్వేజ్ కాకుండా, లంబు జంబు చెంబు ఇలాంటి భాష కాకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అయితే చర్చకి సిద్ధం. గన్నవరంకి మీరు మంత్రిగా ఏం చేశారు? లేదు నేనేం చేశా, కేడీసీసీ బ్యాంక్ నాకు పదవి 2 సంవత్సరం, ఒక్క సంవత్సరం ఒకే 13 నెలలకు తీస్తారు నన్ను. 23 జిల్లాల్లో 22 జిల్లా బ్యాంక్ చైర్మన్లు కంటిన్యూ చేసి అభివృద్ధి చేసి నన్ను ఒక్కడే తీస్తారు. అది మీకున్న నిబద్ధత. ఆ రోజు ఏమన్నా నువ్వు నా పదవి ఆపావా? అది క్లెయిమ్ చేసుకోకూడదండి. అలా అప్పుడు మనం చేసింది చెప్పుకోవాలి, డెఫినెట్గా చెప్పాలి. ఇది చాలా బాధాకరంగా భావిస్తున్న పేరునని గారు. కొన్నాళ్ళు కలిసి తిరిగినాక ఇప్పుడు పార్టీ
ఇప్పుడు నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పండి. ఏది ఇప్పుడు గన్నవరం సర్ మీటింగ్లో పిఏలు ఎత్తడం ఇది ధర్మం కాదు. ఇది నేను శాసనసభ్యుడైనాక 20 మాసాలుగా, అంతకుముందు మాజీ శాసనసభ్యుడు 4 నెలలకు 3 నెలలకు హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు. నేను అట్లా లేను. నేను ఇక్కడే ఉంటున్నా, విజయవాడలో ఉంటున్నా. అసలు నేను అమెరికా ఒకే ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే అయిన జూన్ 4కి నిన్నటికి 2 ఏళ్లలో ఒక 10 రోజులు లోకేష్ బాబుతో 2024 అక్టోబర్లో ఆయన టూర్కి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్తాను తప్ప. మీరు దిక్కుమాలిన కేసులు పెడతాం వల్ల ఇవాళ వెళ్ళకుండా 20 నెలల నుంచి ఇక్కడే తిరుగుతున్నా. నేను కాన్స్టిట్యున్సీకి రోజు అందుబాటులో ఉంటా. నాకు పిఎల్ ఉంటాకి బాబు నేను కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చా, అది ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పిఎల్ కాకుండా నేను 7,50,000 పేరోల్లో ఇస్తాను నేను డబ్బులు మా పిఎల్కి. అంటే డిపార్ట్మెంట్ వైజు, మండలం వైజు పనిచేయమని. అది ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంతే తప్ప నా మీద ఆరోపణలు ఉంటే ఏమైనా చేయాలి. గన్నవరంలో నేను మట్టి ఫ్రీగా ఇచ్చా ఆల్ ఫార్మర్స్కి, ఇళ్ల స్థలాలు బీసీ ఎస్సీ సోదరులు ఓసీ సోదరులు మేరకు తోలుకుంటానికి. మీలాగా గతంలో చేయలే. మీరు గన్నవరంలో వచ్చి ఏమైనా దందా చేశారా అని అడిగా. చేయకపోతే చేయలేదని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి పరుష పదజాలంతో విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఇప్పుడు ఒకళ్ళు మొదలు పెడితే రెండో వాళ్ళు ఆపరు. ఇది ముగింపు పలికితే ముగింపు పలకండి. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటే మీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల 19 మాసాలుగా అమెరికా వెళ్ళలేదు కాబట్టి అమెరికా వాళ్ళు వెళ్తున్నా ఇవాళ అంటారు. రేపు ఈవినింగ్ వెళ్తా, నేను వచ్చినాక మాడదాం. ఈలోపు మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏదో స్టోరీ చెప్పి మళ్ళీ దానికి ఇంకోటి అల్లి ఇవన్నీ కరెక్ట్ కాదు పేరునాని గారు. నేను సుస్పష్టంగా చెప్పాను, ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే. గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళా, ప్రతి గడప తట్టా, ప్రతి ఆడిని నాకు పర్సనల్గా ఓటేయమని. నేను తప్ప ఈ జిల్లాలో ఇంకో నాయకుడు పాదయాత్ర చేసిన నాయకుడు లేడు.